ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండవలసి వచ్చినప్పుడు ఒకరి పట్ల ఒకరు కొన్ని అవధులు, నియమాలను నిర్ణయించుకునే ప్రయత్నం చేయడం సహజమే కదా. మనం ఈ మానవ సంబంధాల గురించి ఆలోచించి చూస్తే ఈ సంబంధాలన్నింటికీ ఆధారం ఇలా ఇతరులకు మనం నిర్ణయించే అవధులే అని గుర్తిస్తాం. అయితే ఈ అవధులను ఎవరైనా అన్యులు అనుకోకుండా అతిక్రమిస్తే ఇక ఆ క్షణాన మన మనసంతా కోపంతో నిండిపోతుంది. ఈ అవధుల వాస్తవ రూపం ఏమిటన్నది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అవధులు విధించడం వల్ల మనం ఎదుటివారికి నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు. మన నిర్ణయాన్ని ఇతరుల మీద మోపుతుంటాం. అనగా ఎదుటివారి స్వేచ్ఛని స్వీకరించలేకపోతున్నాం. ఎప్పుడైతే ఒకరి స్వేచ్ఛను హరిస్తున్నామో అప్పుడు వారి హృదయం దుఃఖభరితమవుతుంది. ఎప్పుడైతే వారు అవధుల్ని ఉల్లంఘిస్తారో అప్పుడు మన హృదయం కోపంతో నిండిపోతుంది. ఏం ఇలా జరగదంటారా? అయితే ఒకరు ఇంకొకరి స్వేచ్ఛని ఎప్పుడైతే గౌరవిస్తారో ఇక వారికి ఏ అవధులు, నిబంధనల అవసరమే ఉండదు. అనగా మనస్ఫూర్తిగా స్వీకరించడం అనేది ఆ సంబంధానికి దేహమైతే అలాంటి సంబంధానికి స్వేచ్ఛ అన్నది ఆ సంబంధానికి ఆత్మ కాదంటారా? మీరే ఆలోచించండి. ధర్మము ఆదిరనంతము, సత్యమసత్యము సాధకలంకము, జాత్యహంకార పర్యవసానము. శక్తి ఇదే, భక్తి ఇదే, జీవన్ముక్తికి మార్గమిదే. పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది. గీత జనించిన క్షేత్రమే ఇది. మహా